ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయని వినే ఉంటాం కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మహాభారత యుద్ధమే జరిగినప్పుడు, రాజ్యాలు నిజంగా కూలిపోయినప్పుడు, చరిత్ర అదే చెప్తున్నప్పుడు ఇంకా నా ఒపీనియన్ ఉంది. ఖచ్చితంగా నిజమే. అందుకే జాగ్రత్తగా కాపాడాలి. శక్తి, స్త్రీ ఈజ్ అ శక్తి, గర్ల్ ఈజ్ అ పవర్. సో ఆ పవర్ని ప్రాపర్గా వాడితే మంచిగా యూ కెన్ అచీవ్ మెనీ థింగ్స్. దాన్ని మిస్యూజ్ చేస్తే షీ విల్ టర్న్ టు బీ అమ్మవారు అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఇట్స్ సేమ్ విత్ అ గర్ల్. ఇఫ్ అ గర్ల్ ఈజ్ హ్యాపీ, ద సొసైటీ విల్ బీ హ్యాపీ. ఇఫ్ యూ డిస్టర్బ్ అ గర్ల్, ప్రకృతితో అమ్మాయిని ఎందుకు పోలుస్తారు? నువ్వు నేచర్ని కాపాడుకుంటే అది నిన్ను కాపాడుతుంది, లేదంటే భూకంపాలేగా. బెటర్ టు ప్రొటెక్ట్ ఉమెన్. సో రాజ్యాలు కూలిపోకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా కాపాడాలి. సింగిల్ లైఫ్ బెస్టా, కమిటెడ్ లైఫ్ బెస్టా? కమిట్ అయిపోయి పెళ్ళైపోయి ఓ పిల్ల పుట్టిన వాళ్ళని అడిగే ప్రశ్నలా ఇవి. సక్సెస్ అయి ఉన్నారు ఫ్యామిలీతో, అలా చాలా మంది వద్దు అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి చెప్తే చేంజ్ అవ్వచ్చు? మేబీ ఒక తోడు ఉండడం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఒక విషయం. బయట ఎంత తిరిగినా ఎంత సాధించినా ఎండ్ ఆఫ్ ద డే రాత్రి ఇంట్లో నీకోసం ఒకరు ఎదురు చూస్తున్నారు. అందుకే మనకి పెళ్ళి, కలిసి ఉండడం, ఇవన్నీ మన వాళ్ళు ఇది. బికాజ్ నో బడీ కెన్ బీ అలోన్ ఫర్ లాంగర్ పీరియడ్. ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఎవరికైనా ఒక బంధం కావాలనిపిస్తుంది, ఒక ప్రేమ కావాలనిపిస్తుంది, ఒక షోల్డర్ కావాలనిపిస్తుంది. బై నేచర్ శివ అండ్ శక్తి కలిస్తేనే ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నీకు అలాంటి మనిషి కలిసేదాకా ఎదురు చూసైనా, హోప్ పెట్టుకునైనా జాగ్రత్తగా వెతికి వాళ్ళతో ఉండు. కానీ నిన్ను రెస్పెక్ట్ చేయని వాళ్ళు, నీకు కావాల్సింది ఇవ్వలేని వాళ్ళు, నిన్ను ప్రేమించని వాళ్ళు, జస్ట్ వాడుకోవడాలు ఆర్ కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఒంటరిగాను ఉండాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో ఇలాంటిది నాకు ఇంకెప్పుడు రాకూడదురా అనేది ఏదైనా ఉంటే అది ఏంటి? ఇలాంటిది నాకు ఎప్పుడు రాకూడదురా, కోవిడ్ రా ఇంకోసారి రావద్దు అనేది అయితే అదే కోవిడ్. థ్యాంక్ యూ సో మచ్ హరితేజ గారు. ఈ బిగ్ టీవీకి వచ్చి, మా కిసిక్ టాక్స్కి వచ్చి ఎంత బాగా మాట్లాడతారు. అసలు ఇప్పటి వరకు నేను చూసిన హరితేజ, మనందరం చూసిన హరితేజ వేరు. ఈ రోజు నేను చూసిన హరితేజ టోటలీ డిఫరెంట్. టోటలీ ఒక మనిషితో మనం మాట్లాడితే కానీ జడ్జ్మెంట్ చేయకూడదు ఎవరినైనా కూడా. బ్యాడ్ అవని గుడ్ అవని ఏదైనా కూడా నిజంగా మీరు ఇంత బాగా మాట్లాడతారని, మీకు ఇంత పాజిటివ్ వైబ్స్ నాకు నిజంగా మీతో మాట్లాడగానే ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ హరితేజ గారు. మా బిగ్ టీవీ ప్రేక్షకులను అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చినందుకు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఐ థాట్ ఇట్ ఈస్ జస్ట్ అ క్యాజువల్ టాకింగ్ థింగ్ అని నేను అనుకున్నాను. బట్ చాలా డీప్ కాన్వర్సేషన్స్ మాట్లాడుకున్నాం. నేను ఇవన్నీ ఎప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడతాను అని అనుకోలేదు. ఆల్ దిస్ ఇయర్స్ ఇంటర్వ్యూస్ ఎవరన్నా అడిగినా కూడా ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అని. బట్ దిస్ హ్యాపెండ్. ఇట్ ఈస్ జస్ట్ అలా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ గుడ్ లక్ టు యూ. ఇంకా ఇలాంటి షోస్ చాలా చేసి కిసిక్ అనిపించుకోవాలి. థ్యాంక్ యూ. అలానే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరుతూ ఇంకా మా హరితేజ ఎప్పుడు మా కళ్ళ ముందు ఎప్పుడు బిజీగా నటిస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.